యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అబ్బే, మీరందరూ అవసరం లేదు. నేను, శ్రీకర్ గారు చాలు. మీరు జస్ట్ ప్రేక్షకుల్లో చూస్తే చాలు. నీ ఉత్సాహం ఏంటో మాకేం అర్థం కావటం లేదు. వెరీ సింపుల్ రాధా గారు. జనాలందరి ముందు శ్రీకర్ గారు శివునిగా, నేను పార్వతిగా కనపడాలి. మరి గంగెవరు? అవనియా? చెప్పు. కాబోయే భార్యాభర్తలం. మా ఇద్దరి మధ్య అవని ఎందుకు? గంగ పాత్ర కూడా ముఖ్యమైందే కదా. అది పురాణాల్లో అయ్యుండొచ్చు. మా మధ్య అవసరం లేదు. శ్రీకర్ గారు, మీకు ఓకే కదా? నాకు ఇంట్రెస్ట్ లేదు. అది పుణ్యమని పూజారి గారు అంటున్నారు కదా. మన కుటుంబానికి మంచి జరుగుతుంది. కాదనకండి. నన్ను ఫోర్స్ చేయొద్దు. శివరాత్రి నాడు శివయ్య ముందు శివ పార్వతుల్లా నటించడం చిన్న విషయం అనుకుంటున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి అదృష్టం కలుగుతుంది. ఏమంటారు పూజారి గారు? అవును బాబు, అమ్మాయి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మీరు కూడా చెప్పండి అత్తయ్య గారు. కాదనుకు శ్రీకర్, నిహారిక ఆలోచిస్తోంది మంచిదే కదా. అమ్మా, అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. నిహారిక చెప్పినట్టు చెయ్యి. ఇష్టం లేని పని చేయిస్తే రేపు స్టేజ్ ఎక్కిన తర్వాత ఇబ్బంది అవుతుంది కదంకా. ఆ రూపాల్లోకి ఒక్కసారి వెళితే మిగిలిందంతా ఆ శివయ్యే చూసుకుంటాడమ్మా. మంచి మాట అన్నారు. అమ్మా, మీరు ఏ ఘట్టం వేయబోతున్నారో ముందుగా మాకు తెలియచేయండి. నేను స్క్రిప్ట్ రెడీ చేసి చెప్తాను పూజారి గారు. అలాగేనమ్మా. అయితే నాదొక కండిషన్. ఏంటది? అందులో అవని కూడా ఉండాలి. అవని ఎందుకు? ఉంటే బాగుంటుంది. లేకపోయినా కూడా బాగుంటుంది. ఎందుకంటే శివుడికి ఒక్కరే భార్య. 2 పాత్రలతో కంటే 3వ పాత్ర కూడా ఉంటే బాగుంటుంది. శ్రీకర్ బాగా ఫిక్స్ అయినట్టున్నాడు. నాటకంలో అవని లేకపోతే వేషం వేసుకోకుండా ఎటైనా పారిపోతాడు. మీ ఇష్టం. అలాంటివాడే. నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే ఆ ప్లేలో అవనికొక క్యారెక్టర్ని క్రియేట్ చెయ్యాలి. అవని కూడా ఉంటే బాగుంటుందమ్మా. బాగా ఆలోచించు. మేమిద్దరం ఈ ఇంటికి 2 కళ్ళలాంటి వాళ్ళమని మీరెప్పుడు అంటుంటారు కదా. మీ మాటని కాదనిలేనత్తయ్య గారు. అలాగే చేద్దాం. ఏమంటావు అవని? నాకు నీలా ఆంటీ గారు లాంటి జాతక బలం లేకపోవచ్చు కానీ నాకుండాల్సిన బలం నాకుంది. నేను రెడీ. అయితే నాటకం ఫిక్స్ పూజారి గారు. అయితే రేపు శివరాత్రికి రచ్చ రచ్చే అన్నమాట. ఇక నేను బయలుదేరతానమ్మా. వస్తానమ్మా. సరే పూజారి గారు, వస్తాను. మంచిదండి. రేపు గుళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు ముగించుకుని వద్దాం. సరేనా? చివరికి మనిలు డ్రామా కంపెనీ అయిపోయిందన్నమాట. పదవద్దునా? నిహారిక సామాన్యంగా ఒప్పుకోదు. ఒప్పుకుందంటే ఏదో జరగబోతుందని అర్థం. ఆహాహా, ఏ మాటకా మాట. నిహారిక మాత్రం వంటలు అదరగొడుతుంది. బీరకాయ కూర ఇరగదీసేసింది. ఇది బీరకాయ కాదు, వంకాయ. అవునా? మరి నాకేంటి బీరకాయలా కనిపించింది? ఉప్పుకి కర్పూరానికి తేడా తెలియని వాళ్ళకి అలాగే కనిపిస్తుందిలే బావా. కాస్త ప్రశాంతంగా తినండిరా. నాతో పాటు సమానమైన స్థాయిలో ఉంటూ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది.
అవనిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. అత్తయ్య గారు, చెప్పమ్మా. నాకు శ్రీకర్ గారికి తొందరలో పెళ్లి కాబోతుంది. ఆ విషయంలో నేను ఫుల్ హ్యాపీ. నా ఆలోచనంతా అవని గురించే. అవని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈ పాటికి పెళ్ళైపోయి ఒకరిద్దరు పిల్లలుండాల్సిన అమ్మాయి ఇలా ఎన్ని రోజులని ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతూ పెళ్లి చేసుకోకుండా ఉంటుంది చెప్పండి? నా గురించి నువ్వేం ఆలోచించుకో. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. చిరిగిపోయిన నోటు, వయసు దాటిపోయిన అమ్మాయి చెల్లవని నిహారిక ఉద్దేశం. అంతే కదా నిహారిక? అవునక్కా. పరుల గురించి ఆలోచించే నీ హృదయానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది నిహారిక. ఒక ఆడపిల్ల పెళ్లికి మనం కారణమైతే ఆ పుణ్యమే వేరు కదా పెద్దిరాజు గారు. మరే భలే చెప్పావు. మీరేం ఆలోచించారు అత్తయ్య గారు? మీ పెళ్లితో పాటు అవనికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని నేను మీ మావయ్య ఎప్పటినుంచో అనుకుంటున్నామమ్మా. ఓ, మీరు ఆల్రెడీ ఆ ఆలోచనలో ఉన్నారా? గ్రేట్ అత్తయ్య గారు. ఇంతకుముందు మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తే అవని వద్దంది కదా. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? తనకో జీవితం కావాలి కదా. అవని మనింటి నుంచి పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళాలి అని సుజాత చెప్పింది. మీరు కూడా సరే అన్నట్టు వాగ్దానం చేశారు. సంబంధం వెతికే పనిలో పడిపోతనే కదా ముహూర్తం సమయానికి అన్నీ కుదిరేది. లాస్ట్ టైం కూడా ఒక సంబంధం చివరిదాకా వచ్చిపోయింది. ఆ సంబంధం చేసుకోనుంటే ఈ పాటికి ఇంటి నుంచి బయటికి పోయి ఉండేది. మీ బాధ నా పెళ్లి గురించా? నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండిపోతున్నాననే దాని గురించా? నీకెలా అనిపిస్తే అలా. సడన్ గా అవని పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది? అయినా అవని పెళ్లికి అంత తొందర వచ్చింది. తొందరేమొచ్చిందా? అవనికి అన్నప్రాసన వయసు వచ్చిందనుకుంటున్నావా, లేకపోతే అక్షరాభ్యాసం వయసు వచ్చిందనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పెళ్లి వయసు వచ్చింది. బామ్మర్ది కంటికి అవని చిన్నపిల్లలా కనపడుతున్నట్టుంది పాపం. దయచేసి నా పెళ్లి గురించి ఎవరు ఆలోచించకండి. సమయం వచ్చినప్పుడు జరగాల్సినవి జరుగుతాయి. అలా అంటే ఎలా అవని? మా కుటుంబంలో మనిషిలాంటి దానివి. నీకు పెళ్లి చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. జీవితాంతం మా ఇంట్లో ఉండిపోలేవు కదా. ఎవరు ఏ ఇంట్లో శాశ్వతంగా ఉండాలో దేవుడు నిర్ణయించే ఉంటాడు నిహారిక. నువ్వు నా గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకు. అత్తయ్య గారు, అవని అలాగే అంటుంది గాని నేనొక మాట చెప్పనా? చెప్పమ్మా. మాదంటే జాతకంతో ముడిపడిన బంధం. మా పెళ్లికి మంచి బలమైన ముహూర్తం ఉండాలి. అవని పెళ్లికి అంత అవసరమేముంటుంది? మాకంటే ముందు ముహూర్తం ఏదైనా ఉందేమో కనుక్కోండి. అలాగేనమ్మా. పంతులు గారిని అడుగుతాను. ముహూర్తం ఉందంటే మీ పెళ్లి కంటే ముందు అవని పెళ్లి జరిపించేస్తాను. ఏంటమ్మా ఈ తొందరపాటు నిర్ణయాలు? అవని పెళ్లి గురించి మాట్లాడుతుంటే మధ్యలో నీ నసేంటి బామర్ది? అవని పెళ్లికి ముహూర్తం దొరికితే కార్యక్రమం ఆగదు. ఇక ఈ విషయం గురించి మాట్లాడకుండా భోంచేయండి. నన్నిరికిస్తావా? నిన్నెలా ఇరికిస్తానో చూడు.
ప్రవర్తన చూస్తుంటే నీకు శ్రీకర్ని దక్కించుకోవాలనే ఆశ చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నేను చెప్పొచ్చేదేంటంటే ఇక నువ్వు శ్రీకర్ మీద ఆశలు వదులుకోవడం అన్ని విధాలా మంచిది, సరేనా? ఆగవని. ఏంటి బాగా ఇరికించాను కదూ? నువ్వు దొరకకుండా పోతావా? తొందరలో నేనే మంచి ముహూర్తం ఉందని క్రియేట్ చేస్తాను. నీ పెళ్లి చేసి బయట గెంటేస్తాను. నీకు చేతనైతే ఆ పని చేయి, చూద్దాం. ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు మన ఛాలెంజ్లో నాదే విజయం అవుతుంది. నీలాంటిది విజయాన్ని అందుకోవడం అంత సులభం కాదు. కలలు కనుకు. అత్తయ్య మెదడులో నీ పెళ్లి గురించి బాగా నాటుకుపోయేలా చేశాను. తొందరలో బయటికి పోతావు. బట్టలు సర్దుకొని రెడీగా ఉండు. ABCDF. ఏమన్నా? ABCDF అన్నాను. సంబంధం లేకుండా అదెందుకన్నావు? ఊరికే అన్నాను. ఏబిసిడీలను అడ్డం పెట్టుకొని నన్ను తిట్టావు కదా. ABCDF మళ్ళీ అన్నావు అంటే అదేమన్నా కోడ్ లాంగ్వేజా? గొప్ప చదువులు వెలుగుబెట్టినట్టున్నావు కదా, కనిపెట్టు. చెప్తావా లేదా? చెప్పను. మరి అదగా చెప్పు. చెప్పనుగాక చెప్పను. ఖచ్చితంగా అదేదో కోడ్ లాంగ్వేజ్. చెప్పకపోతే బాగుండదు. ఏం చేయగలవు? ఏమైందమ్మా? ఏదో విషయంలో ఘర్షణ పడుతున్నారేంటి? కోడ్ లాంగ్వేజ్ లో నన్నేదో అందత్తయ్యా. కోడ్ లాంగ్వేజా? ఏమంది? నాకు 5 భాషలొచ్చు, నేను కనిపెట్టేస్తా. అన్నయ్య డీకోడ్ చేస్తా అంటున్నాడు కదా, ఏముందో చెప్పు నిహారిక. ABCDF అంది. ABCDF అందా? అవును పెద్దరాజు గారు. అదేం కోడ్ భాష? అవని ఏమందో నువ్వేం విన్నావో? లేదు, అదే అంది. ABCDF అనడం ఏంటి? ఏంటసలు ఈ పనికిమాల పంచాయతీ? అవని మంచి మాటలు చెప్పినా నిహారికకు చెడు మాటల్లానే వినపడుతుంటాయి. అసలు అవని ఏమందో తననే అడిగితే తెలుస్తుంది కదా. ఏమన్నావమ్మా? నేనేమీ అనలేదు అంకుల్. నిహారిక అన్న మాటికి నేను సమాధానం చెప్పాను. నిహారిక ఏమంది? రేపు శివరాత్రి కదా, నిప్పుల గుండం పైనుంచి నడుస్తాను అంది. నువ్వు నిప్పుల మీద నుంచి నడుస్తావా? నిజమేనా నిహారిక? అత్తయ్య, అది నన్ను కంప్లీట్ చేయని నిహారిక. శ్రీకర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుందంట. నిజమా తల్లి? కాబోయే భర్త మీద ఎంత ప్రేమ నీకు! అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. చెప్తాను వినండి. నిప్పుల పైనుంచి నడవడం చాలా కష్టం అంటుంటే నేను నడుస్తాను అంటుంది. నిప్పులపై నుంచి నడవటం చాలా చాలా కష్టం అని చెప్పినా కూడా నడుస్తానని అంటుందంటే చిన్న విషయం కాదు. నిహారిక చాలా చాలా గ్రేట్. మావయ్య గారు, అసలేం జరిగిందంటే నేను చెప్తానుండు నిహారిక. చివర్లో ఇంకో మాట కూడా అంది అంకుల్.
అలా నడవడం నాకేమీ కొత్త కాదు, గతంలో 2-3 సార్లు నడిచాను కూడా అని చెప్పింది. ఆహా, ఇంక నేను బయట పడలేనంతగా ఇరికించేసింది. బాగా బుక్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటే అని అంటుంటే వద్దు, కాళ్ళు కాలుతాయి అని అన్నాను. నిహారికకు ఏబిసిడిఎఫ్ అన్నానని 1 2 3 4 అన్నానని వినిపించింది. అందుకే నాతో గొడవేసుకుంటుంది. చాలా గొప్ప విషయం అమ్మా. నీకంత భక్తి, శ్రీకర్పై ప్రేమ ఉన్నప్పుడు మేమెందుకు వద్దంటాం? రేపు శివరాత్రిలో ఎటూ నిప్పులు గుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నడుద్దు గాని, సరేనా? సరే మామయ్య గారు. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. పదండి పదండి, రేపు తొందరగా లేవాలి కదా. నువ్వు నా గురించి నిప్పులపై గ్రేట్ నిహారిక, నువ్వు చాలా గ్రేట్. డైనింగ్ టేబుల్ దగ్గర పెళ్లి విషయంలో నిన్ను ఇరికించేసింది కాబట్టి రేపు శివరాత్రిలో నువ్వు ఇరికించేశావు. ఇంకా నిహారిక గిలగిల్లాడిపోతుంది. తెలివితేటలు నీ ఒక్కరే సొంతమని అనుకోకు. రేపు నిప్పుల్లో నీ కాళ్ళు మాడి మసైపోతాయి. ఇరికించేసింది, బాగా ఇరికించేసింది. అవని ప్లాన్ ని ఎలా రివర్స్ చేయాలి, టిట్ ఫర్ టాట్లా ఎలా సమాధానం చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు. నిహారిక, అవని నిన్ను దారుణంగా ఇరికించేసిందని వలలో చిక్కుకున్న చేపలా గిలగిలా కొట్టుకుంటున్నావు కదూ? అవును, సొల్యూషన్ ఏంటో అర్థం కాక టూ మచ్ గా స్ట్రగుల్ అవుతున్నావు కదూ? అంతేగా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కాక పిచ్చకిపోతుంది. ఈ ఒక్కసారికి నిప్పుల మీద నుంచి నడిచాయి. చాలా చెత్త సలహా ఇచ్చావు. చెప్పులు లేకుండా బెడ్రూమ్ లో కూడా నడిచేదాన్ని కాదు. నిప్పుల మీద నడవమని చాలా సులభంగా చెప్పేశావు. ఒకప్పుడు 9 బిందెల చన్నీళ్లతో స్నానం చేయమని అవనెరికిస్తే పని మనిషితో వేణీళ్లు అరేంజ్ చేసుకొని చాలా ఇంటెలిజెంట్ గా ఆ టాస్క్ నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు బ్రెయిన్ కి అలాంటి ఆలోచన ఏం తట్టడం లేదా? గుడిలో అంతమంది ముందు అది సులభం కాదు, దొరికిపోతాను. నా క్యారెక్టర్ బయట పడిపోతుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయిపోయి శ్రీకర్ నాకు దక్కకుండా పోతాడు. నీ బాధ నాకు అర్థమైంది. నేను ఒక ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అయిపో. ఏంటది? అవనికి బుద్ధి చెప్పడానికి నీ క్రిమినల్ బ్రెయిన్ కి బాగా పని చెప్పు. నీ కాలేజ్లో నువ్వు ఎంజాయ్ చేసే పబ్బుల్లో నీకు అడ్డు తగిలిన వాళ్ళ అడ్డు తొలగించుకున్న సందర్భాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు డబ్బు పడేస్తే నీ కోసం ఏమైనా చేయగల మనుషులని నువ్వు గుర్తు చేసుకో. గివ్ అప్ ఇవ్వడం నీకు ఇష్టం ఉండదు కదా. గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తావు. అది ఆడుకునే బొమ్మైనా వాడుకునే వస్తువైనా. అలాంటిది ఇష్టపడిన శ్రీకర్ కోసం, ప్రేమించిన శ్రీకర్ కోసం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శ్రీకర్ కోసం వెనకడుగు వేస్తావా? వెయ్యవు. రేపు గుడిలో స్టేజ్ మీద జరగబోయే డ్రామా నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించు.
రేయ్, నిహారిక మేడం ఫోన్ చేసిందిరా. పని లేక ఖాళీగా ఉన్నావన్నా. వర్కౌట్ అవుతుంది, లిఫ్ట్ చేసి మాట్లాడన్నా. నమస్తే నిహారిక మేడం, చాలా రోజులకు గుర్తొచ్చాం. నీతో పని పడింది. కాలేజీలో ఒకటి కాలెరగొట్టాం.